దేవుడు మీకు ఒక ధన్యతను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకంటే మీరు ఎలా ధన్యులయ్యారంటే బీదలను మీరు కటాక్షించారు, ఆకలి లేని వారికి ఆహారం ఇచ్చారు, వస్త్రం లేని వారికి వస్త్రం ఇచ్చారు, అన్నం లేని వారికి అన్నం పెట్టారు. మీరు సహాయం చేశారు, ఒక కుటుంబానికి బీదలకు మీరు సహాయం చేశారు. కాబట్టి మీ రోగం నుండి దేవుడు మీకు విడుదల ఇస్తున్నాడు. గతంలో మీరు ఎప్పుడో చేసిన ఆ ధన్య కార్యాన్ని బట్టి, మీ కార్యాన్ని బట్టే కాకుండా తన కృపను బట్టి, తన నీతిని బట్టి దేవుడు కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. మీరు యేసు నామంలో మీ శత్రువులను జయించబోతూ ఉన్నారు. మీరు దేవుని వాగ్దానం మీ జీవితంలో దేవుడు నెరవేర్చడం ఈ దినం చూడబోతూ ఉన్నారు. ఈ దినం దేవుని అద్భుత కార్యము మీకు జరగబోతూ ఉంది. మీ జీవితం ఆశ్చర్యకరంగా మార్చబడబోతూ ఉంది. దేవుడు మార్చబోతూ ఉన్నాడు. మీ స్థితిని దేవుడు మార్చబోతూ ఉన్నాడు. ఉన్నతమైన స్థితిలోనికి